ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీ మనసులో మదనపడే విషయం నీకే అనుకూలంగా ఉంటుందమ్మా. ఒక్కసారి నేను చెప్పే ఈ శుభవార్త వినమ్మా. విన్నావు అంటే ఎంతో ఆనందిస్తావు. నా మీద భక్తితోటి నాకు ఎంతో ఇష్టమైన ఈ పసుపు కుంకుమ తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు మనకి ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే తమ్నైల్ చూశారు కదండి, పసుపు కుంకుమ. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ ఒకటి తాకండి. ముందుగా అయితే పసుపు తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు, అనవసరంగా భయపడుతున్నావమ్మా. వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి. ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో తపన పడే మదన పడే విషయం నీకు అనుకూలంగా జరుగుతుంది బిడ్డ. నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుందమ్మా. నువ్వు కోరింది నేను నెరవేరుస్తానమ్మా. నీ జీవితాన్ని తీర్చిదిద్దటానికే నేను ఉన్నాను బిడ్డ. నిన్ను సంతోషంగా చూసుకోవటమే తల్లిగా నా బాధ్యత బిడ్డ. ఏదీ కూడా నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు. ఆ చూపుల్లో 1000 మాటలు నాకు తెలుస్తాయమ్మా. ఆ క్షణమే నేను కూడా నీతో మాట్లాడుతున్నానమ్మా. ఎప్పుడు నువ్వు పిలిచినా వెంటనే నీ కళ్ళ ముందు నిలబడుతున్నాను. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి కూడా నేను సమాధానం చెబుతున్నాను. కానీ నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు. నన్ను నువ్వు గుర్తించటం లేదమ్మా. ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి. నీ మనసు బాధతోటి భారంగా ఉంది కాబట్టి. ఎప్పుడూ నీ మనసు అలజడిగా బిక్కరపడుతూ ఉంటుంది కాబట్టి. నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు నువ్వు గమనించకుండా ఉన్నావు కాబట్టి. ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఏది చేసినా సరే నిదానంగా చెయ్యి. ఎలాంటి పని చేసేటప్పుడైనా సరే నా వల్ల కాదు అని అనుకోవద్దు. నాకు నా దుర్గమ్మ ఉంది, నా వెంటే ఉంటుంది అని నమ్మకంతో ఉండు. నా మీద నమ్మకంతోటి ఒక పని మొదలుపెట్టావు అంటే ఆ పనిని మంచిగా నడిపించే బాధ్యత నాదేనమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావమ్మా. తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తున్నావు. అది సరైనది కాదు, నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. అలాంటప్పుడు ఈ దుర్గమ్మ గుర్తుకు వస్తుంది కదా. నన్ను రక్షించు దుర్గమ్మ, నన్ను కాపాడు దుర్గమ్మ, నాకు సహాయం చేయి దుర్గమ్మ అని నా దగ్గరికి వచ్చి వేడుకుంటావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు ఏదైనా సరే చేసేటప్పుడు ఒక్కసారి నా పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ పనిని ఆరంభించు. అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఒక్కొక్కసారి నా అనుమతి లేకుండా చేసేస్తావు. సరేలే తల్లి, ఇప్పుడైనా నీ దుర్గమ్మ ఉంది అని గుర్తించావు. అదే నాకు ఎంతో సంతోషం. నీ తల్లిగా నా బాధ్యతమ్మా. నువ్వు నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డని కాపాడటం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నిన్ను నేను కాపాడుతానమ్మా. నీవెన్నంటే ఉండి నీ ఒడిదుడుకులను గమనిస్తూ నీ తప్పొప్పులను సరిచేస్తూ ఉంటాను. నా మీద నమ్మకం ఉంచాలి కదా, అదొక్కటే నేను కోరుకునేది తల్లి. ఇలా వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పమ్మా. దిగులు అనేది నీ మనసును కట్టిపడవేసిన వల లాంటిది. ఆ వల నుంచి బయటికి రా తల్లి. పూర్తిగా నా అనుగ్రహం నీకు దొరుకుతుంది. నా అనుగ్రహంతో నీకు అన్నీ సరైపోతాయమ్మా. దుర్గమ్మ తల్లి, పూర్తిగా నీ అనుగ్రహం నాకు దొరుకుతుందా అనే సందేహమే వద్దు. నువ్వు నన్ను మొక్కటం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండటానికే తల్లి. నా అనుగ్రహం నీకు దొరికిన తర్వాత నా దగ్గరికి వచ్చావు. నేను నీతోనే ఉన్నానమ్మా. నా పాదాలు తాకిన నీకు నీ పాపాలన్నీ కూడా హరించిపోతాయి. నా పాదాలు చెంత చేరిన నీకు నీ పాపదోషాలు కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయమ్మా. నువ్వు కృంగిపోవటానికి దిగులు పడటానికి ఇక్కడ ఏమీ లేదు. నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది. నేను చెప్పే ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే
నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం బిడ్డ. నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది. ఇక నీకు రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా అమ్మా? అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా బిడ్డ? నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి. ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతోటి ఆనందంగా ఉంటావమ్మా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపడకు. రాబోయే ఆనందాన్ని చూసి ఆనందపడు తల్లి. నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. పసుపు తాకావు కదమ్మా, నీ జీవితం ఎంతో శుభకరంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది అని అయితే మన దుర్గమ్మ తల్లి పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా. ఒక్కొక్క రోజు నా వరాలను అందిపుచ్చుకుని స్వీకరించుకుని భద్రపరుచుకుంటున్నావు కదా, నా అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలిస్తాయమ్మా. అన్నీ మన చేతుల్లోకి రాబోతున్నాయమ్మా. ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లి వాక్కులు సత్యవాక్కులు. ఈరోజు ఈ దుర్గమ్మ తల్లి అందించే వరాలు కూడా భద్రపరుచుకోబిడ్డ. నా దగ్గర నన్ను అడగటం ఆపవద్దు. అదేవిధంగా దేవుడు నాకు ఏమీ ఇవ్వటం లేదే అని కొరత చెప్పుకోవద్దు. నాకు ఇచ్చేవి ఏమీ పెద్దవి కావు, నాకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అని అనుకో తల్లి. నీకు రావలసిన దానికోసం మంచి కాలం వస్తుంది అని ఎదురుచూడు తల్లి. నీకు ఇవ్వవలసింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందజేస్తానమ్మా. అంతలోపలే భయపడిపోతున్నావమ్మా. దక్కకుండా పోతుందేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టివేసుకుంటున్నావమ్మా. ఒక్కటి తెలుసుకో తల్లి, ధర్మం, న్యాయం, సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలపబడతాయి. అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది. ధర్మం వల్ల గెలుస్తావు తల్లి. నేనుగా ఉంటాను అని నీ మనసుని తయారుగా చేసుకో. అదే నీ మొదటి మెట్టవుతుంది. నువ్వు నమ్మే ఈ దుర్గమ్మ తల్లి ఎవరిలాగా నటించేది కాదు. నేను సొంతంగా నడవాలి నా దారిలో అని అనుక అమ్మా. నేను దుర్గమ్మ తల్లి బిడ్డను. నేను ఇప్పటి వరకు పొందింది ఓటమి కాదు, అనుభవం మాత్రమే. అనుభవించిందంతా కూడా కష్టం కాదు, శోధన మాత్రమే. ఇకపై నేను గెలవబోతున్నాను. నేను ఓడటానికి పుట్టలేదు, గెలవటానికి పుట్టాను. నేను దుర్గమ్మ బిడ్డని అని చెప్పుకుంటూ ఉండు తల్లి. నా తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని అందరితో గర్వంగా చెప్పుకో తల్లి. ఇలా చెప్పుకుంటూ ఉండటం వలన నీ మనసులో ధైర్యం ఏర్పడుతుంది. అప్పుడు నీలో శక్తి నువ్వే చూస్తావు. ఓడిపోయి కూర్చోవటానికి నీది సాధారణమైన పుట్టక కాదు. ఏదైనా నేను జయించగలను, నేను దుర్గమ్మ బిడ్డని అని చెప్పుకో. నువ్వు అడిగినవన్నీ ఇవ్వటానికి నేను తయారుగా ఉన్నానమ్మా. ఇంతకుముందు కూడా నీకు ఎన్నో కూడా చేశాను. వాటికి నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పావమ్మా. ఇప్పుడు నువ్వు అనుకునేది ఆలస్యం అవుతుంది, కానీ నా దగ్గర అడగటం మాత్రం ఆపవద్దమ్మా. ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దమ్మా. ఎదురు చూసి కళ్ళు కాయలు కాశాయి, ఓపిక నశించిపోతుంది దుర్గమ్మ అని అనుకోవద్దు. ఎలాంటి కారణాలు చెప్పి నా దగ్గర కోరటం మాత్రం ఆపవద్దమ్మా. నీ ప్రార్థనలు వింటూ ఉంటే నా బిడ్డ నా మీద నమ్మకంతోటి భక్తితోటి నన్ను అడుగుతుంది, నేను సహాయం చేస్తాను అనే నమ్మకంతో ఉంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా. నేను అడిగితేనే చేస్తావా దుర్గమ్మ అని అనుకోవద్దమ్మా. తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలు ఇస్తుంది కదమ్మా. అలాగే నీకు ఏమి కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు. మళ్ళీ అడగడం వలన నీ ప్రార్థనలు బలపడతాయి, శక్తివంతమవుతాయి. ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు, కన్నీరుతో అడగవద్దు. నేను అడిగింది దుర్గమ్మ తల్లి ఇస్తుంది అని సంతోషంతోటి నా దగ్గర కోరుక అమ్మా. సంతోషకరమైన ముఖంతో నా బిడ్డల్ని చూడాలి అనేదే నా ఆనందం బిడ్డ. ఎప్పుడూ నీకు చెప్పేది ఒకటే, ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. కొన్ని సమస్యలైతే నీకు కనిపించకుండా పోతాయి. కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. అన్నిటికీ దుర్గమ్మ ఉంది కదా, నేను చూసుకుంటాను కదా. నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి.
ఫ్రెండ్స్, ఈ రోజైతే మన దుర్గమ్మ తల్లి మనందరికీ మంచి సందేశం అందించిందండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.